ఇప్పుడు శ్రావణ మాసం అనగానే ఆధ్యాత్మికంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక పూజ ఏదో ఒక వ్రతము ఉంటూ ఉంటుంది. మరి ఎటువంటి నియమాలు పెట్టుకోవాలి, మహిళలు ఎటువంటి నియమాలు పాటించాలి? చాలా మంచి ప్రశ్న, అందరికీ ఉపయోగపడే ప్రశ్న. మనకి వాస్తవంగా ఈ శ్రావణ మాసంలోనే కాదు, చూసినట్లయితే సంవత్సరం మొత్తంలో 7 వారాల్లో ప్రతి వారానికి ఒక విశేషం ఉన్నది. ప్రతి మాసం కూడా ప్రతి వారానికి విశేషం ఉన్నది. అట్లాగే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా అందరూ ఆచరించేది, అందరికీ తెలిసింది ఏమిటి అంటే శ్రావణ మంగళవారం, శుక్రవారం. మంగళవారం గౌరీదేవిని ఆరాధన చేయటం, శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధన చేయటం. అట్లాగే ఈ మాసంలో వచ్చేటువంటి సోమవారం నాడు నభో మాసేందు వాసరే మాఘకృష్ణ చతుర్దశ్యాం, అంటే మహాశివరాత్రి ఎంత పర్వదినమో అటువంటి సమానమైన పర్వదినమే శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారం. అందుకనే కాశీ ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే వాళ్ళు శ్రావణ మాసానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకని నభో మాసేందు వాసరే, నభో మాసం అంటే శ్రావణ మాసం. ఆ మాసంలో సోమవారం నాడు కనుక శివారాధన చేసినట్లయితే, మహాశివరాత్రి నాడు ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈరోజు చేస్తే కూడా అంత ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం అమ్మవారికే కాదు ఈశ్వరుడికి కూడా ప్రీతైన మాసమే అని మనం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది శాస్త్రం. అట్లాగే ప్రతి వారం కూడా మంగళవారం నాడు గౌరీదేవిని ఆరాధన చేయటం. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా నియమాలు అంటే ఆ వ్రతం చేసినటువంటి రోజున ఏకభుక్తం, అధశయ్యం, బ్రహ్మచర్యం, ఈ 3. వ్రతం అంటేనే నియమం అని దాని పేరు. వ్రతం అంటే నియమం. ఏ నియమంగా ఉండాలి వ్రతం చేసిన రోజు అంటే, ఒక పూట భోజనం చేయటం, కింద పడుకోవటం, బ్రహ్మచర్యంగా ఉండటం. ఈ 3 సరిపోతుందా? కాదండి. నియమం అంటే సత్యం కూడా నియమే. వీటితో పాటు నేను భోజనం చేయనంటే ఒక పూటే భోజనం చేస్తాను, రాత్రికి ఒక 32 ఇడ్లీలు తింటాను, సాయంత్రానికి మళ్ళీ కాఫీ తాగుతా మధ్యలో, అంటే ఇవన్నీ కాదండి. వాంగ్ నియమం కూడా నియమమే. అంటే ఎవరిని దూషించకుండా హాయిగా పూజ చేసుకోవడానికి ముందు వాళ్ళ గురించి ఆ పక్కింటి ఆవిడ అట్లా, ఆ పక్కింటి ఆయన ఇట్లా, ఇటువంటి మాటలు మాట్లాడుకోకూడదు. వ్రతం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే 10 మంది కూర్చున్నామంటే అదే కదా మనం కాలక్షేపం. కాబట్టి అటువంటి ఎవ్వరి గురించి కూడా ఏమీ సుకృతాలు దుష్కృతాలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటం కూడా వ్రతమే. సరే, మౌనంగా ఉండటం అంటే ఇప్పుడున్నటువంటి మన సమాజంలో అయ్యేటువంటి పనేనా? అది ఋషులకే సాధ్యమైంది, ఆ తర్వాత ఎవరో సద్గురువులకు సాధ్యమైంది తప్ప మనబోడి సాంసారికంలో ఉన్న వాటికి మౌనం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి సరే, మౌనం పాటించకున్నా ఎవరి గురించి ఎవరిని దూషించొద్దు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఎవడో ఒక్కొక్క రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు లోకంలో, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం చేత వాడుకున్నటువంటి పాపం అంతా మన దాంట్లో పడుతుంది, మన పుణ్యం అంతా వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి వ్రత నియమాల్లో ప్రధానమైనది వాగ్భూషణం కూడా, వాంగ్ నియమం కూడా ప్రధానమైనది. అట్లా ఎవరితోని మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండమంటే భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. దానివలన ఆ వ్రతానికి ఎక్కువ ఫలితం వస్తుంది, ఆ నియమానికి ఎక్కువ ఫలితం వస్తుంది. ఏ భగవన్నామస్మరణ చేయాలి అంటే దీంట్లో 2 రకాలు ఉన్నది. ఏ వ్రతమైతే చేస్తున్నామో ఆ దేవతా స్వరూపాన్ని మన మనసులోకి ఆరాధన గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. పొద్దున్నే లేచి స్నాన సంధ్యావందనాదులు దీపారాధనలు పూర్తి చేసుకొని ఆ దేవతకి నమస్కారం చేసుకోవాలి. స్వామి, ఈరోజు నీ ప్రీతి కోసం ఈ వ్రతాన్ని చేస్తున్నారు, తవ ప్రీతికరం దివ్యం అని ప్రతి వ్రతంలో ఉంటుంది. నీ ప్రీతి కోసం అని చెప్పి, నీ అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని చేస్తున్నాను అని వ్రత సంకల్పం చేసి ఏ మూర్తినైతే మనం పూర్తి చేస్తున్నామో ఆ మూర్తిని మన మనసులో పదే అదే గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఆ నామాన్నే స్మరణ చేసుకుంటూ ఉండాలి. సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం, సత్యనారాయణ స్వామినే నమః, లేకపోతే వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం, వరలక్ష్మీదేవి అయి నమః, గౌరీదేవి అయి నమః అనుకుంటూ ఆ దేవతానామాన్నే స్మరణ చేసుకోవాలి. లేదా ఇంకా ఒక స్టెప్ ఎక్కువ వేస్తే ఆ దేవతకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం ఎక్కువచ్చు అనుకుంటే ఆ దేవతా సంబంధించిన మంత్రాలను చదువుకుంటూ ఉండాలి. మంత్రాలు అందరూ చదవకూడదు, ఎవరికి అర్హత ఉందో వాళ్ళకే చదవాలి. కాబట్టి భక్తి టీవీలో పలానా శాస్త్రి గారు చెప్పారండి, నేను శుక్రవారం కాబట్టి శ్రీ సూక్తం చదువుతాను, మంగళవారం కాబట్టి ఇంకో సూక్తం చదువుతాను అని అట్లా సూక్తాలు కాదు. ఎవరికి ఏ అర్హత ఉందో ఆ అర్హతకి పట్టి వాళ్ళు ఆ శ్లోకాలు కానీ, ఆ స్తోత్రాలు కానీ, ఆ మంత్రాలు కానీ పఠించాలి. తద్వారా ఏమవుతుందంటే ఆ దేవతల యొక్క అనుగ్రహం మనకి ఒకసారి చేస్తే కలిగే ఫలితానికంటే 100 సార్లు చేసినటువంటి ఫలితం మన మీద కలుగుతుంది. కాబట్టి వ్రత నియమాల్లో ముఖ్యమైనది బ్రహ్మచర్యం, అధశ్చేయం, ఏకభుక్తం, వాంగ్ నియమం. ఎవరిని దూషించకుండా, ఎక్కువ మాట్లాడకుండా భగవన్నామస్మరణ జపం చేసుకోవడం చేత
ఆ వ్రతం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఈ శ్రావణ మాసం మొత్తం వ్రత నియమాలు పాటించాలి. వ్రతం అంటేనే నియమం కాబట్టి నియమం పాటించాలి. అలాగే భగవన్ నామం అనేది నామే ప్రధానమైనది. మనం భగవంతుడికి ఎన్ని వస్తువులు పెట్టామన్నది ప్రధానం కాదు. మన మనస్ఫూర్తిగా ఎన్నిసార్లు ఆ నామాన్ని స్మరణ చేశాము, ఆ భగవంతుడిని మన మనస్సులో ఎన్నిసార్లు మనకు ఆయన ఊహలోకి వచ్చాడు. ప్రతి పని చేస్తుంటే భగవన్ నామస్మరణే ఉండాలి. తింటుంటే కూడా ఏం చెప్పారు? కబలే కబలే గోవింద కీర్తనం అన్నాడు. ఒక్కొక్క ముద్ద తింటుంటే గోవిందా గోవిందా అనుకొని తినాలట. మరి తింటుంటేనే అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మరి నడుస్తున్నా సరే యత్సంచరత్యుపవిశత్యుత్తిష్టతేచ అని వేదం చెప్పింది. తిరుగుతున్నా సరే, పడుకున్నా సరే, మాట్లాడుతున్నా సరే అని చెప్పి నేను తిరుగుతూ ఉంటే కనుక నువ్వు ఎక్కడ లేవని అక్కడున్నావు ఇక్కడున్నావు కదా. ఆత్మాత్మం గిరిజ మతి సహచర ప్రాణ శరీరం గృహం పూజాతే విషయో బభోగ నిచన నిద్రా సమాధిస్థితి సంచార ప్రదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వా గిర యద్యత్కర్మ కరోమి దత్త సఖిలం శంభో తవారాధనం అని శివమానస పూజలో ఈ స్తోత్రాన్ని చెప్తారు శంకరాచార్య స్వామి వారు. స్వామి నిన్ను కీర్తించాలంటే ఎన్ని మాటలు ఉన్నాయి, మరి అవన్నీ నా వల్ల అవుతుందా? స్తోత్రాన్ని సర్వాగిర, నేనేది మాట్లాడితే అది నీ స్తోత్రం అనుకోవయ్యా. ప్రదక్షిణ చేయాలంటే 3 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందా? ఒక చోట చేస్తే సరిపోతుందా? నీ విగ్రహం పెట్టాం, ఇక్కడ కలశం పెట్టాం, బొమ్మ పెట్టాం, ఏదో పెట్టాం, దాని చుట్టూ తిరిగితే ప్రదక్షిణ అయిపోయిందా? ఎక్కడ లేవని సర్వాత్మక కదా, సర్వాంతర్యామి నువ్వు. కాబట్టి నీ నడుస్తున్నదే ప్రదక్షిణ అనుకో. నేను మనసులో ఏదైతే అనుకుంటానో అది నీ స్తోత్రాలు అనుకో అని చెప్పారు. కాబట్టి ఆ రకంగా పాటించినట్లయితే భగవద్ అనుగ్రహం మన మీద కలుగుతుంది, వ్రత ఫలితం కలుగుతుంది. ప్రధానంగా నామంతో తరించవచ్చు. నామంతోనే తరించు.